మరో ఉత్తరం చూద్దామండి. భీమవరం నుంచి దాక్షాయిని గారు రాస్తున్నారు. సంప్రదాయ రీతిలో అక్షరాభ్యాసం ఎలా చేయించాలి తెలియచేయగలరు అని అడుగుతున్నారు. అక్షరాభ్యాసం అనేది విద్యారంభ కార్యక్రమంగా చెప్పబడింది. మనకుండే షోడశ సంస్కారాలనే 16 సంస్కారాల్లో విద్యారంభానికి అంటే చదువు ప్రారంభించడానికి, అంటే మనిషికి జ్ఞానం రావాలంటే విద్య ప్రధానం కనుక విద్య అంటే తెలుసుకోదగింది అని అర్థం. ఏదైతే మనిషి జ్ఞానానికి వెళ్ళిపోవాలి, అజ్ఞానాన్ని వదిలిపెట్టి జ్ఞానం వైపు ప్రసరించాలంటే మనకి చేసేటువంటి సంస్కారం చెవులు గుట్టించడం అట్లా ఉన్నాయో అట్లాగే మనకి విద్యా సంస్కారానికి అక్షరాభ్యాసం చెప్పబడింది. సాధారణంగా లౌకికంగా కుటుంబంలో చేసేది 5వ సంవత్సరం కానీ 7వ సంవత్సరం కానీ విద్యాభ్యాసం చేసేవాళ్ళు. పూర్వకాలంలో 7వ సంవత్సరం కూడా ఇంకా బాల్యంగానే ఉండేది. వాళ్ళని హాయిగా ప్రశాంతంగా అంటే ఆనందకరమైన జీవితం ఉండడానికి 7వ సంవత్సరం వరకు చేసేవారు కాదు. కాలం మారిన కొద్దీ మనిషి యొక్క ఆయు ప్రమాణం కూడా తగ్గుతోంది కనుక 7 నుంచి 5కు జరిపారు. ఉపనయనం కంటే ముందు చేసేటువంటి సంస్కారంగా మనకి అక్షరాభ్యాసాన్ని చెప్పారు. కనుక ఏదైనా ప్రాథమికమైనటువంటి సంస్కారం రావాలంటే, అక్షర జ్ఞానం రావాలంటే, అక్షరం కూడా అమ్మవారి స్వరూపమే. అక్షరాలన్నీ కూడా అమ్మవారి యొక్క స్వరూపం, లలితాదేవి యొక్క స్వరూపంగా ఉంటారు కనుక ఈ అక్షర ఉపాసన చేయడమే అక్షరాభ్యాసం. అక్షరోపాసననే అక్షరాభ్యాసముగా చెప్పారు. అంటే మన ప్రాచీన భారతీయ సనాతన ధర్మంలో ఉండే సంప్రదాయం ఏంటంటే ఏది మొదలుపెట్టినా భగవంతుని తలుచుకొని మొదలు పెడతారు. ఈ భగవంతుడి శరీరాన్ని ఇచ్చాడు, జన్మనిచ్చాడు కనుక ఏ కార్యక్రమం చేసినా భగవంతుడిని స్మరించి చేయడమే పద్ధతి కనుక ఈ చదువుల తల్లిని పూజించడమే అక్షరాభ్యాసంగా చెప్పబడింది కనుక 5వ సంవత్సరం చేస్తారు సాధారణంగా. దీనికి మామూలుగా చేసేది ఏంటంటే పిల్లవారి యొక్క నక్షత్రం, ఆ నక్షత్రాన్ని చూసుకొని ఆ రోజు తిథికి ఆ నక్షత్రానికి పొంతన చూసుకొని పిల్లలకి విజయం కలిగించేటువంటి తిథిలో చేయాలి. విజయ తిథి అంటే ప్రతివారికి కూడా వారి వారి నక్షత్రాలకు కొన్ని అనుకూలమైన ఉంటాయి. ఆ అనుకూలంలో తారాబలము అంటారు దాన్ని. తారాబలం, ఆ తారాబలం చూసుకొని మన నక్షత్రం అంటే పిల్లవాడు లేదా అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇద్దరికీ అక్షరాభ్యాసం ఉంది. ఈ తన నక్షత్రానికి యోగించేటువంటి క్షేమతార కానీ విజయతార కానీ మిత్రతార కానీ పరమమిత్రతార కానీ అయ్యేటువంటి తారాబలం ఉన్న రోజుల్లో అక్షరాభ్యాసం చేయమన్నారు. దీనికి గణపతి పూజ చేసి అక్షరాభ్యాసం చేసే సంప్రదాయం ఉంది. అయితే ఇట్లా అక్షరాభ్యాసం మామూలుగా 5వ సంవత్సరం లేదా 7వ సంవత్సరంలో వేసినా కూడా సంవత్సరానికి ఒకసారి మాఘశుద్ధ పంచమి రోజున మళ్ళీ అక్షరాభ్యాసం చేయమన్నారు. ఇది రెన్యువల్ చేయడం లాంటిది, అంటే తాను విద్య నేర్చుకునేది. ఇక్కడ ఒక రహస్యం ఏంటంటే ఏ వయసు వారైనా సరే ఈ మనకి మాఘశుద్ధ పంచమి, శ్రీ పంచమి లేదా వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం చేయాలి. ఎంతటి వాళ్ళైనా, ఏ వయసు వాళ్ళైనా సరే. దానికి ప్రసిద్ధిగా మనకిప్పుడు ఉండే నమ్మకం ఏంటంటే బాసరకు వెళ్ళి అక్షరాభ్యాసం చేసుకోవడం, లేదా ఇంటి దగ్గర ఉండే దేవాలయంలో అక్షరాభ్యాసం చేసుకోవడం, ఇంట్లో దేవమందిరంలో పూజా మందిరం దగ్గర కూర్చొని అక్షరాభ్యాసం చేయడం అనేది ఒకటి ఉంది. అయితే చిన్నతనంలో పలక మీద రాయిస్తారు, పెద్ద అయిన తర్వాత పుస్తకాల్లో రాసుకోవడం అంతేదాని ప్రతివారు కూడా అక్షరాభ్యాసం అనేది సంవత్సరానికి ఒకసారి మళ్ళీ పునశ్చరణగా చేసుకోవడంగా సంప్రదాయం కొన్ని కుటుంబాల్లో ఉంది. పిల్లలకు చేసే అక్షరాభ్యాసం మాత్రం 5వ సంవత్సరం విశిష్టంగా చెప్పబడింది. ఇందాక చెప్పినట్టుగా తారాబలం చూడాలి. ఆ శిశువు అంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా సరే వారి నక్షత్రానికి యోగించేటువంటిది బాగా విద్య వచ్చి ధారణాశక్తి, మేధాశక్తి, జ్ఞాపక శక్తి, ఊహాశక్తి ఇవి రావాలి అక్షరాభ్యాసం ద్వారా. కనుక వీటికి యోగ్యమైన తిథి రోజున అక్షరాభ్యాసం చేయడం అనేది ప్రాచీన సంప్రదాయం.